మనం ఈరోజు న్యూస్ చూస్తే కనుక టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు త్రుటిలో ప్రమాదం తప్పింది. చూసాం మనం మొన్న జగన్ పైన దానికి సంబంధించి కూడా చర్చ నడిచింది. సో ఇప్పుడు నిన్న పాత గాజువాకలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన వెళ్ళినప్పుడు గుర్తు తెలియని ఆగంతకులు రాళ్లతో దాడి చేయడం జరిగింది. సో అంటే భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. తుట్టిలో పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది, పేటీఎం బ్యాచ్ గంజాయి బ్యాచ్ దాడి చేయడం జరిగింది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో బాంబులకే నేను భయపడలేదు, చిన్న రాయికి నేను ఎందుకు భయపడతాను. సెక్యూరిటీ కూడా వెళ్లారు, బట్ కానీ ఎవరు దొరకని పరిస్థితి. సో ఆ దిశగా పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్, చూద్దాం. టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు త్రిట్లో ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న రాత్రి విశాఖపట్నం నగర పరిధిలోని పాత గాజువాక జంక్షన్ లో జరిగిన సభలో పాల్గొన్న ఆయనపై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరారు. ఆ రాయి చంద్రబాబు ఉన్న వాహనం ముందున్న ఇనప బారికేడుకు తగిలి కింద పడిపోయింది. అయితే గట్టిగా శబ్దం రావడంతో చంద్రబాబు భద్రతా సిబ్బంది పోలీసులు అప్రమత్తమయ్యారు. గాజువాక సభలో రాత్రి 7:17 చంద్రబాబు ప్రసంగం ప్రారంభించారు. 7-8 నిమిషాలు తర్వాత ఆయన మాట్లాడుతున్న వేదికకు తూర్పు వైపు నుంచి ఆగంతకులు రాయి విసిరారు. భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమై పోలీసులను అలర్ట్ చేశారు. దీంతో పోలీసులు రాయి వచ్చిన దిశ వైపు పరుగులు పెడుతూ ఆగంతకులను పట్టుకునే ప్రయత్నం చేశారు. కొందరు సిబ్బంది పక్కనే ఉన్న గోడలు ఎక్కి గాలించినా ఎవరూ చిక్కలేదు. ఇక శనివారం విజయవాడలో సీఎం జగన్ పై రాయి దాడి జరిగిన నేపథ్యంలో ఆదివారం గాజువాకలో నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఆయనార్ ఆధ్వర్యంలో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. చుట్టూ పోలీసులు ఉన్నప్పటికీ ఆగంతకులు రాయి విసరడం అందరినీ ఆందోళనకు గురిచేసింది. రాళ్ల దాడి అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ తనపై క్లేమోర్ మైన్స్ తో దాడి జరిగితేనే భయపడలేదని, రాళ్ల దాడి చేస్తే భయపడతానా అంటూ విరుచుకుపడ్డారు. సీఎం జగన్ పై చీకట్లో గులక రాయితో దాడి చేశారని, తనపై వెలుగులోనే రాయి విసిరారు అని పేర్కొన్నారు. జగన్ డ్రామాలు ఆడుతున్నాడని ఆరోపించారు. జగన్ పై ఎవరో గులకరాయి వేస్తే తనపై రాళ్లు వేయిస్తారా అని ప్రశ్నించారు. జగన్ పై రాళ్లు వేసి 24 గంటలు అయినా బాధ్యులపై చర్యలు తీసుకోలేదని, దీనిపై సీఎస్, ఇంటెలిజెన్స్, డీజీపీ ఏం చేస్తున్నారని నిలదీశారు. నిన్న జరిగింది, నేను అడుగుతున్నా, ఎంతమంది పోలీసులున్నారు? ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, రోడ్డు మీద తిరుగుతా ఉంటే కరెంట్ ఆఫ్ అయిందంట. ఓకే, ఎవరు ఫెయిల్యూర్? నా గవర్నమెంట్. ఇప్పుడు ఎవరి గవర్నమెంట్? ఎవరిది బాధ్యత? ఎవరిది బాధ్యత? ముఖ్యమంత్రి పైన రాళ్ళు వేస్తే నీకు సిగ్గు లేదా? ముఖ్యమంత్రిని అడుగుతున్నా నేను. నువ్వే కదా ముఖ్యమంత్రి, నేను కాదు కదా. ఒకప్పుడు కోడి కత్తి డ్రామా చేశావు, గొడ్డల వేడితో బాబాయిని చంపి ఆ నేరాన్ని నా మీద మోపేదని ప్రయత్నం చేశావు. ఇప్పుడు నీ చెల్లులు అడుగుతా ఉంది రోడ్డెక్కి, జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు. బాబాయిని చంపిన వాడికి ఎంపీ ఇచ్చావు, నిన్ను నీ పార్టీకి ఓటేయడానికి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రక్తపు మరకలో కూరకపోయిందని నీ చెల్లులు అడిగితే సమాధానం చెప్పలేని అసమర్థుడు నాకు నేరాలు అంటగడతావా నువ్వు? నిన్న ఇక్కడక్కడ కొంతమంది రాయి విసరడం జరిగింది. అయితే ఏదైతే సభా ప్రాంగణాన్ని చేరుకున్న చంద్రబాబు సభ ప్రాంగణంలో ప్రసంగం ప్రారంభించిన 7-8 నిమిషాల్లోనే ఒక రాయి విసిరారు. శబ్దం వినిపించేసరికి అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అప్పుడే ఏదైతే ఉందో దూరం నుంచి ఆ రాయి విసరడం జరిగింది, అది ముందు ఉన్నటువంటి బార్కేడ్కి తగిలి కింద పడింది. ఆ శబ్దం వినిపించేసరికి ఒకసారిగా అప్రమత్తమయ్యారు. అదే సమయంలో అక్కడ ఆల్రెడీ పోలీసుల డ్రోన్ నడుపుతుంది. అలాగే మన ఏదైతే ఉందో టీడీపీకి సంబంధించినటువంటి మీడియా నుంచి కూడా డ్రోన్ ఉంది. వెంటనే ఆ వైపుగా డ్రోన్ వేశారైతే కొంతమంది అటు వైపు నుంచి పరుగులు తీసినట్టు కనిపించింది, కానీ ఎవరు చిక్కలేదు. అదే సమయంలో అప్రమత్తమైన పోలీసులు కూడా ఆ ప్రాంతం అంతా గాలించడం జరిగింది. సో నిన్న ఏదైతే ముఖ్యమంత్రి మీద గులకరాయి దాడి జరిగిందని చెప్పి ఆరోపణలు చేస్తున్నారో, సో ఈ నేపథ్యంలో నిన్న పూర్తి స్థాయిలో విశాఖలో కావచ్చు, అటు హైదరాబాద్ లో పూర్తి భద్రత అనేది మాత్రం కట్టుదిట్టం చేశారు. నిన్న ఇక్కడ స్వయంగా సిపిఏ ఆ భద్రతను పర్యవేక్షించినటువంటి పరిస్థితి అన్ని పరిశీలించారు. అయినప్పటికీ కూడా అక్కడి నుంచి వేశారు. అయితే ఇదంతా కేవలం ఏంటంటే వైసీపీ ఒక రాజకీయం చేయాలని ఇదంతా ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఇదే తరహాలో విశాఖలోని కోడి కత్తి డ్రామా ఆడడం జరిగింది. సో దాన్ని ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఏదైతే గులకరాయి దాడి ఉందో దాని వల్ల పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా
వాళ్ళకి మైలేజ్ వచ్చినట్టు కనిపించడం లేదు. ఇంకోటి ఏంటి, అక్కడ గులకరాయితో కొట్టారు అంటున్నారు. అక్కడ రాయి కానీ దేంతో కొట్టారు, ఎవరు కొట్టారు, అసలు ఎందుకు అనేది లేదు. అక్కడ గాయం చూస్తే రాయి తగిలినట్టు కూడా లేదు. సో ఇది బెడిసి కొట్టే వ్యూహంగా కనిపిస్తుంది కాబట్టి ప్రతిపక్షాల మీద నెట్టే ప్రయత్నం చేసినా అక్కడ లభించలేదు కాబట్టి ప్రతిపక్షాలే చేసి ఉంటాయనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ప్రయత్నం మీద నేను ఇక్కడ చంద్రబాబు నాయుడు మీద కావచ్చు, అలాగే అక్కడ పవన్ కళ్యాణ్ మీద కావచ్చు రాళ్ళు విసిరి కేవలం ఏంటంటే వీళ్ళే చేయించారు, వీళ్ళే చేశారు అనే చెప్పే ప్రయత్నాన్ని, ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాన్ని వైసీపీ చేస్తుంది అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అందులో భాగంగానే వైసీపీ నేతలు కొంతమందిని పురమాయించి చేసినట్టు తెలుస్తుంది. నేను ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ కూడా దీనిపైన గాజువాకలో ఒక పోస్ట్ పెట్టడంతో నిన్న మధ్యాహ్నమే పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు అయితే దీనిపైన ఆల్రెడీ టెంపరీ కేసు అయితే నమోదు చేశారు. అక్కడ దర్యాప్తు చేస్తున్నారు, మిగతా ప్రాంతాలు కూడా పరిశీలిస్తున్నారు. ఆ సమయంలో డ్రోన్స్ తో కూడా పూర్తి స్థాయిలో అక్కడ వెతకడం జరిగింది. పోలీసు భద్రతా పరంగా అయితే చర్యలు చేపట్టినప్పుడు కూడా అక్కడ ఎవరు విసిరారనే విషయం అయితే బయటపడాల్సి ఉంది. సో అక్కడ విసిరినటువంటి రాయి కూడా నార్మల్ గా పెద్ద రాయిని విసరడం జరిగింది. అది నిజంగా తగిలితే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగిందని చెప్తున్నారు కానీ ఒక రాయి దొరకలేదు, అక్కడ ఏం జరిగిందో తెలియదు. సో మళ్ళీ వాళ్ళ మీడియాలో ఒక గన్ తో ఏదైతే ఉందో ఎయిర్ గన్ తో కొట్టారని చెప్పి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు దీనిపైన ఖచ్చితంగా ఈ భద్రతా వైఫల్యం కానీ జరుగుతున్న ఘటనల పైన కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, సిఎస్ కావచ్చు, అలాగే ఇంటెలిజెన్స్ డీజీ కావచ్చు, వీళ్ళు దీనిపైన వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. భద్రతా వైఫల్యాలు వస్తున్నాయంటే ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది కాబట్టి దీనిపైన జగన్మోహన్ రెడ్డి స్పందించాల్సినటువంటి అవసరం. వాళ్ళ ఫెయిల్యూర్ ని మా మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇదంతా చేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు నేను స్వయంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి వాటికి మేము భయపడేది లేదు ఖచ్చితంగా. ఎందుకంటే ల్యాండ్ మైన్స్ పేలినప్పుడే నేను భయపడలేదు, ఇలాంటి చిన్న చిన్న వాళ్ళకి భయపడేది లేదని చెప్పి నిన్న నేరుగా చంద్రబాబు నాయుడు ఆ సభలో చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది కేవలం ఏంటంటే రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు వైసీపీ టీడీపీ మీద విపక్షాల మీద దీన్ని నెట్టే ప్రయత్నం చేస్తుంది. దాన్ని ఎవరు ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు కాబట్టి దాన్ని నమ్మడం కోసమే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వైసీపీ శ్రేణులతో ఆందోళనలు ఇవన్నీ చేయించి, నిరసనలు చేయించి దాని ద్వారా ఇదంతా విపక్షాలే చేస్తున్నాయని ఒక దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం వైసీపీ చేస్తుంది అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అయితే నిన్న జరిగిన ఘటన పైన ఆల్రెడీ పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇంతవరకు ఎవరైతే అదుపులోకి తీసుకోవడం కానీ దొరకడం కానీ జరగలేదు. రైట్, థ్యాంక్ యూ.